గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. 6వ రాశిలో రవి, 3లో కుజుడు. ఉద్యోగ ఫలితాలు విశేషమైన శుభాన్ని ఇస్తాయి. సుస్థిరత లభిస్తుంది, స్థిరత్వం ఏర్పడుతుంది, చంచలత్వం పోతుంది, తోటివారి నుండి గుర్తింపు ఉంటుంది. అధికారులు మీ కృషిని గుర్తిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కాలం చక్కగా సహకరిస్తుంది. అధికార లాభాలు సూచితం. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ధర్మదేవత అనుగ్రహం వల్ల, పూర్వపుణ్యం వల్ల విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. అభివృద్ధిని సూచించే సాహసోపేతమైన ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలని కార్యరూపంలోకి తీసుకురండి. ఒత్తిడిని జయించండి. ప్రశాంత చిత్తంతో ప్రణాళికల్ని సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విజయాలు సాధించండి. ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. సాంకేతిక లోపాలు లేకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగటం మంచిది. వ్యాపారంలో శ్రమ పెరిగినా మంచి జరుగుతుంది. సత్ఫలితాలు సాధించే వరకు కృషిని, లక్ష్యాన్ని సిద్ధింపజేసే విధంగా కొనసాగించండి. లాభం కలుగుతుంది. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. మొహమాటం వల్ల ఇబ్బందులు కలగకుండా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ కృషి ఫలిస్తుంది. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా? నవగ్రహాల్ని దర్శించండి. గురుగారు, మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి.